పేరుగాంచినటువంటి కులం రజకుల కులం. ఇబ్బంది అనిపిస్తుంది కదా మరి? అనిపిస్తుంది ఇవన్నీ వస్తాయి చెయ్యిలు. ఎంత సంపాదిస్తారు రోజు? రోజు బట్టల తీరుగా. ఒక రోజుకి ఎన్ని కుండలు చేస్తుండే మీరు? రోజుకు 50 కుండలు చేస్తాం. మీరు గవర్నమెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏమొస్తే మీ జీతాలు మారుతాయి అనుకో? కరెంట్ పెట్టి అంటారు, అది లేని లేదా ఇక మేమైనా బొగ్గులు కొనుక్కుంటాం. అది డైలీ కావాల్సినటువంటి సరుకులు ఉంటాయో అవన్నీ కూడా రావాలి కదా, మరి దాన్ని సంపాదించగలుగుతామా ఈ కుండలతో? సంపాదించలేకపోతున్నాం, అందుకనే పిల్లల ఫీజులు కూడా కట్టలేకపోతున్నాం. గవర్నమెంట్ నుంచి మీటర్ పెట్టి మీకు కరెంటుది ఐరన్ బాక్స్ ఇస్తున్నారు, స్విచ్ చేసుడు బంద్ చేసుడు, స్విచ్ చేసుడు బంద్ చేసుడు అంటే అదేదైనా డేంజర్ అవుతుంది. ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు గవర్నమెంట్ నుంచి మీరు? ఈ వృత్తి వెనక పట్టు పోయింది, చాలా వెనక పట్టు పడ్డది. చాలా రోజుల నుంచి ఈ ప్లాస్టిక్ అన్ని వచ్చే వరకు మా వృత్తిని ఎవ్వరు కాంతలేదు. కుమ్మరి వామిల తుమ్మలు మొలిసెను, కమ్మరి కొలిమిల దుమ్ము బేరెను, పెద్ద బాడి సమ్మొద్దు వారినది. న్యాయం జరగాల అంటే ఈ కుల వృత్తులు ఇంకా కాపాడబడాలా, భావి తరాలకి ఇవ్వాలి రానున్న జనరేషన్ కంటే మీరు ఏం జరిగితే బాగుంటుందని మీరు భావిస్తారు? మరోసారి గవర్నమెంట్ తరపు నుంచే ఇప్పియాలి. గవర్నమెంట్ నుంచి అంటే ఈ లబ్ధి జరిగితే మా జీవితాలు మారుతాయి అని అనుకున్నది ఏమైనా ఉందా? అప్పుడు చంద్రబాబు నాయుడు ఉండగా ఒక ఇస్త్రీ పెట్టి ఇచ్చిండు మాకు, ఏంలో ఒక పతీలు ఇచ్చిండు. కష్టంతో కూడుకున్న పని, ఇబ్బందితో కూడుకున్న పని. ఇష్ట పెడితే పెంక అయిపోతుంది. జాగ్రత్త, పసిపిల్లలు ఎంత మంచిగా కాపాడాలో కుండను కూడా అంతే మంచిగా కాపాడాలి. తీయంగా కొన్ని కుండలు చేతికి వస్తే కొన్ని కుండలు పోతాయి. కుల వృత్తి అంటే ఇట్లే ఉంటుంది మా వృత్తి. కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది, దీంట్లో ఎక్కువ లబ్ధి జరిగిందా మీకు? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమన్నా? ఈ కాంగ్రెస్ వచ్చినాక ఇల్లు వస్తుంది అంటే పెట్టుకుంటే సెకండ్ లిస్ట్ లో వచ్చింది, ఎగరగొట్టింది. మీరు ఎక్స్పెక్ట్ చేసేది గవర్నమెంట్ నుంచి? ఇల్లు కావాలి మాకు, పెన్షన్ కావాలా, పెన్షన్ కావాలి. ఇస్త్రీ అయితే లేదు మాకు, చేత కాకుండా చేస్తున్నాం. వాగులు వంకలు ఎండిపోయినవి, సాకలి పొయ్యిలు కూలిపోయినవి. ఎన్ని బట్టలు చేస్తారా మీరు ఒక రోజుకు? రోజుకు 20-30 పాలిస్టర్ అయితే. 30 పాలిస్టర్ అయితే. కాటన్ అయితే? కాటన్ అయితే తక్కువనే. ఇంకా తిని మంచిగా బతికిన వాళ్ళు 100 సంవత్సరాలు బతికారు. ఇప్పుడు స్టీల్ వచ్చింది, క్యాన్సర్ వస్తుంది, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది. కుండలే కరెక్ట్ అని నా ఉద్దేశం. ఇంత కష్టపడుతున్నారు, ఒక కుండను మీరు తయారు చేసి బయటకు తీసుకురాగలుగుతున్నారు. ఏ కష్టం చేసినా కుల వృత్తి మీదనే ఆధారపడి, కొద్దిగా ఆధారపడాలని చెప్తున్నారు. పలానా ఆయనది పలానా ఆయనదని ఎట్లా గుర్తుపడతారు మీరు? కుటుంబాలు గొల్లు ఎట్లా గుర్తుపడతాం, మేము బట్టలు గుర్తుపడతాం. అంతేనా? నాకు శాస్త్రం ఉంది కదా, చదువుకున్న వాళ్ళకంటే సగలు న్యాయం అంటారు. అది కుల వృత్తులలో చెప్పుకోదగ్గ పేరుగాంచినటువంటి కులం రజకుల కులం. కానీ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నదానికి ప్రతికూలంగా కనిపించేటటువంటి కులం కూడా రజకుల కులమే. ఎందుకు అంటే ఒక ఊరిలో ఉన్నటువంటి ఊరు జనాన్ని మొత్తం బట్టలు ఉతికి అదేవిధంగా వాటిని ఇస్త్రీ చేసి ఎవరికి వారి ఇచ్చే నైపుణ్యత ఉన్నా కూడా ఇంకా కూడా ఎదగలేకపోయారు. సో అటువంటి కులానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇవాళ మన కళ్ళ ముందు ఉన్నారు. అసలు వాళ్ళ జీవన శైలి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ సాధక బాధకాలు ఏంది, వాళ్ళు పడుతున్నటువంటి కష్టం ఏంది, ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే, బావురా? నమస్తే. బావురా? ఓకే. ఎన్ని రోజులు సంధి చేస్తారు ఇది మీరు? 2 తరాలు చేస్తున్నాను. 2 తరాలు? 2 తరాలు అంటే మీ నాయన తరం చేశారు, మీ తరం, మీ కొడుకులు బిడ్డలు వాళ్ళు కూడా చేస్తారు. ఓకే. రోజుకి ఎన్ని బట్టలు చేస్తారు ఇస్త్రీ? వచ్చిందాన్ని బట్టి చేస్తారా? 100 అంగీలు చేస్తారా? 100 అంగీలు చేస్తారా? బట్టను బట్టి ఉంటుంది. పాలిస్టర్ బట్ట అయితే, కాటన్ అయితే లేట్ అవుతుంది. ఓకే, కాటన్ అయితే లేట్ అవుతుంది. ఇప్పుడు బట్టలు ఉతికేది కదా అప్పుడు? ఇప్పుడు కూడా ఉతుకుతారా బట్టలు? అంటే మీ నాయన తరం చేశారు, మీ తరం చేశారు, ఏమైనా మార్పులు వచ్చినాయా అంటే మీ జీవితాలల్లో? నొద్దులు బౌల కాడ నీళ్లు దొరికేది, ఇప్పుడు బౌల కాడ నీళ్ళు దొరుకుతారు, ఇబ్బంది అవుతుంది ఉతకాలంటే కూడా. నా ఇంటికాడనే నల్ల కింద ఉతకాలి, ఇస్త్రీ చేయాలి. అట్లా నల్ల కిందనే ఉతుకుతారు. మరి బావుల పంట నీళ్ళు దొరుకుతారు కదా. జనరల్ గా అనేది ఏంటంటే ఎవరైనా ఊర్లో ఉన్నటువంటి వ్యక్తులందరి బట్టలు కూడా తీసుకొచ్చి ఉతికి వాటిని ఐరన్ చేసి మళ్ళీ వాళ్ళని ఇచ్చి రావాలి. ఇది పెద్ద కష్టమైన పనే కదా. మరి ఇదంతా ఎట్లా చేస్తారు? పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేయాలి? వెళ్ళదు కదా, తెచ్చుకోవాలి, ఉతుకోవాలి, మళ్ళీ ఇచ్చి రావాలి, చేసి ఇచ్చాలి ఇస్త్రీ చేసి. చాలా మంది అంటే ఈ కుల వృత్తిని కాదని వద్దనుకొని పోయి కూడా
హైదరాబాద్ లో బతుకుతున్నారు. మీరు ఏమన్నా ఆలోచన చేసిర్రా ఏనాడన్నా? ఏం చేయలేదు. ఇక ఊరు కట్టుకొని ఉండాలి. ఊళ్ళో మంచి సెట్ అవుతుంటది. అన్ని చేసుకోవాలి, ఇటు ఇస్త్రీ చేసుకోవాలి. కుల వృత్తి మారవద్దని చేస్తారు. మీరు దీన్ని నమ్ముకోరు, దీంతోటే ఉన్నారు ఇక మీరు. ఒక తరం పోయింది. ఓకే. ఎన్ని బట్టలు చేస్తారా మీరు ఒక రోజుకు? రోజుకు 20-30 పాలిస్టర్ అయితే. 30 పాలిస్టర్ అయితే. కాటన్ అయితే? కాటన్ అయితే తక్కువనే. తక్కువ అయితే. ఒక జతకి ఎంత తీసుకుంటారు? 30 రూపాయలు తీసుకుంటారు. అంటే అందాదా మీరు 50 చేస్తారా? 50 జతలు చేస్తారా ఒక రోజుకు? 50 జతలు. ఒక 500 15 అంటే 1500 కూలి పడుతుంది మీకు రోజు. పడుతుంది, వస్తాయా? రోజు వస్తాయా? అంత రావు. రోజుకు 500-600 రావచ్చు. రోజుకు 500-600 అట్లా లెక్క కట్టలేదు కదా. వచ్చిన దాన్ని ఓ నాడు వస్తే ఓ నాడు రావు కదా. సిటీ అయితేనే రోజు కంటిన్యూ అవుతుంది. సిటీ కాదు కదా. అవును. వస్తేనే మనం చేసుకోవాలి. అవును. ఇప్పుడు అంటే ఇప్పుడు తీరొక్క వ్యక్తులు, వివిధ వ్యక్తులు అందరూ కూడా బట్టలు ఇస్తారు కదా. ఇది పలానా ఆయనది అని ఎట్లా గుర్తుపడతారు మీరు? బట్టలను బట్టి ఉంటాయి. ఎవరి బట్ట ఇది అని గుర్తుపడతాం. ఇప్పుడు ఇవాళ రేపు అందరూ ఒక తీరే చేస్తారు కదా. కుటుంబాలు గొల్లు ఎట్లా గుర్తుపడతాం, మేము బట్టలు గుర్తుపడతాం. అంతేనా? అది శాస్త్రం ఉంది కదా. అవును. చదువుకున్న సాగలో శాస్త్రం ఉంటుంది. అది అన్నట్టు చదువుకున్న వాళ్ళకంటే సగలు న్యాయం అంటారు. అది అవును. ఎటువంటి బట్ట అయినా సరే ఇది ఎవరిది అని మేము కూకునే. అంటే ఇక్కడ ఏదో కాలర్ కింద జీడి పెడతారు అని అంటారు. పెడతారా? అట్లా ఏమన్నా ఉంటే పుచ్చి చేయాలంటే పెట్టాం. అప్పుడు పెట్టేదా? పెట్టేది. ఇప్పుడు పెడతాం. అప్పుడు పెట్టేది. అంటే ఒక్కొక్కరికి గీతో సుక్కో ఏదో గుర్తు, బట్టల గుర్తు. ఇప్పుడు అట్లా ఏం లేదు, మైండ్ లోనే గుర్తు. ఎవరి బట్టలు అంటే చూసి చెప్పేస్తారు చెప్పడం. ఓకే. ఇప్పుడు ఇబ్బంది అనిపించిందా, బాధ అనిపించిందా? ఏంది కాయ కష్టం? కంటిన్యూ అలవాటు అయిపోయిందా? చేస్తున్నాం. రా అక్క, ఒకసారి మాట్లాడుద్దా? మాట్లాడుద్దా అక్క? నమస్తే. నమస్తే. బావురా? బాగున్నాం తమ్మి. ఎన్ని రోజులు సంది చేస్తారా అక్క? మీరు కూడా చేస్తారా? మేము కూడా చేస్తున్నాం తమ్మి. చేతగాక చేస్తూనే ఉంటాం. ఇక ఇదే నమ్ముకున్నాం మేము. మీరు ఎన్ని సంది చేస్తారు? మేము 20 సంవత్సరాల నుంచి చేస్తున్నా. నేను నా పెళ్ళి నుంచి చేస్తూనే ఉన్నా. 20 ఏళ్ళ నుంచి. ఇక కొన్ని రోజులు నేను చేయలే, మామయ్య చేసిండప్పుడు. ఇక ఇప్పుడు మామయ్య సరిపోయి నుంచి నేను గోపి వచ్చినప్పుడు గోపి కూడా చేస్తాడు. మీ కొడుకు కూడా చేస్తాడు. ఓకే. ఇబ్బంది అనిపిస్తుంది కదా మరి? అనిపియదా? ఇవన్నీ నొస్తాయి, చేయిలు కాళ్ళు గుంచుతాయి. ఇబ్బంది లేని ఏ కష్టం అవుతుంది, ఇబ్బంది అవుతుంది. మరి ఇవన్నీ తట్టుకొని ఎట్లా నిలదొక్కుతారు దాదాపు? అంటే నేను చూస్తున్నప్పుడు చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా చేస్తున్నా. మరి ఎట్లా వెళ్తుంది మరి పొట్ట గురించి ఎట్లా వెళ్తుంది? వెళ్ళలేక. ఎంత సంపాదిస్తారు అక్క రోజుకు? ఏ రోజు బట్టల తీరుగా 500-600 బట్టల చాతనైన తిరిగా చేసుకుంటాం. ఓకే. ఎక్కువ చేయాలంటే మా వల్ల అయితే లేదు. ఇప్పుడు కూడా ఇంటికి తిరిగి బట్టలు తెస్తారా? ఇచ్చిపోతారు, తీసుకుపోతారు. ఊళ్ళో అయితే బట్టలు తెస్తా ఇచ్చొస్తా. కొన్ని తీసుకుపోతారు వాళ్ళు. ఉతుకుడు? ఇక ఉతుకుడు అంటే మామూలుగా తమ్మి, మామూలుగా ఉతుకుతాం. ఇక బట్ట కింద అని ఇస్తాడు. అంటే ఇవాళ రేపు అందరికి వాషింగ్ మిషన్లు అయిపోయినాయి. అంటే వస్తుంది మామూలుగా, గట్లే వస్తుంది. మామూలుగా వస్తుంది. వచ్చినంతలో చేసుకుంటూ పోతా. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే 20 సంవత్సరాల నుంచి మీరు ఇంకా కూడా ఇస్త్రీ చేసుకుంటా ఎట్లా బతుకుతాం? మారాలి, జీవితం మారాలంటే మీరు గవర్నమెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంది? ఏమొస్తే మీ జీవితాలు మారుతాయి అనుకుంటారు? ఏమిస్తారు మాకు? ఇంత పింఛన్ లాగానా? ఎట్లా నన్ను ఇస్తే అట్లనన్నా కొంచెం బాగుపడతాం. మాకేది లేదా? కరెంట్ పెట్టి అంటారు, అది లేని లేదా? ఇక మేమైనా బొగ్గులు కొనుక్కుంటాం. అది 2000-3000 ఆ బొగ్గులు 50-60 కిలోలు బ్యాగు. అంతే. ఏముంది మాకు? బ్యాగ్ ఎంత పడుతుంది? అది 2500 సంచి. ఒక సంచి అంటే 50 కిలోలకి 2500 రూపాయలు పడుతుంది. ఒక రోజుకు ఎన్ని కిలోల బొగ్గులు అయిపోతాయి మీకు ఇస్త్రీ చేస్తే? చేస్తేనా ఒక 4 కిలోలు, 3 కిలోలు, 5 కిలోలు ఇట్లా చేసే తిరిగా అయిపోతాయి. ఓకే. ఒక జతకి ఎంత తీసుకుంటారు అక్క మీరు? 30 రూపాయలు తీసుకుంటారు. 30. కాటన్ అయితే 40. చీర అయితే పట్టు చీర అయితే 20, 30, 40 చీరలు బట్టి తీసుకుంటాం. అంటే ఒక్కొక్క బట్టకు ఒక్కొక్క తీరుగా చేయాలి. ఈ గంజి బట్టలు కొంచెం, కాటన్ బట్టలు కొంచెం ఉంటాయి కదా, పేపర్ చేయాలి. ఎట్లుంటది అన్నట్టు. మధ్య మధ్యలో కొన్ని బట్టలు అంటే కాకకు దగ్గరకు అవుతాయి కదా, ఏమన్నా చూసుకుంటా చేస్తారు. అట్లా ఏం చెడిపోదు బట్ట? చెడిపోదు. ఇంతవరకు ఒక్కటి కూడా కాలే? ఏం కాదు. మాకు ఎప్పుడు చేసే వాళ్ళకి ఎందుకైతే అలవాటు అయిపోయింది. ఏ బట్ట చేయాలని తెలుస్తుంది మాకు. ఆ పెట్టె వేడిగానికి ఎంత టైం పడుతుంది అక్క? ఒక అర్ధగంట పడుతుంది. ఒక్కసారి పెట్టె వేడైతే ఎన్ని బట్టలు వేస్తారు? ఎన్ని జతలు వేస్తారు? ఇక చేస్తే 5 జతలు 6 జతలు బట్ట, కాటన్ బట్ట, మామూలు బట్ట అయితే అట్లా చేస్తాం. ఓకే.
ఇక బట్ట తీరు బట్ట కాకుండా కాకుండా చేస్తాం. కానీ గవర్నమెంట్ నుంచి మీటర్ పెట్టి మీకు కరెంట్ మాకేం ఐరన్ రాలే. బాక్స్ ఇస్తారు రాలే. రాలేదా? మీటర్ పెట్టిపోయారు కానీ ఇక మేము కరెంట్ పెట్ట తెచ్చుకోవాలంటే మాకు బట్టలు దంగాయి. మాకు అలవాట్లేదు. స్విచ్ చేసుడు బంద్ చేసుడు, స్విచ్ చేసుడు బంద్ చేసుడు అంటే అదేదైనా డేంజర్ అవుతుంది. హైదరాబాద్ లో మొత్తం అట్లే చేస్తారు అట్లే చేస్తారు కానీ మాకు ఆ పని నడవదు. ఈడ దొడుగారు మళ్ళీ అయినా ఆ బట్టలు అది నిలబడదు. నిలబడది ఐరన్ నిలబడదు. నిలబడదు. ఇట్లా ఇట్లా నిలబడదు. ఆ పెట్టెతోటి చేస్తారు. ఆ ఈ పెట్టెతోటి అయితేనే ఇట్లా నిలబడుతుంది. నిలబడుతుంది. ఓకే. మీరు గవర్నమెంట్ నుంచి అంటే ఈ లబ్ధి జరిగితే మా జీవితాలు మారుతాయి అని అనుకున్నది ఏమైనా ఉందా? ఉన్నదా అంటే మేము పింఛన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం. ఒక పెన్షన్ ఒక పింఛన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం. మాకు ఒక పెట్టెలు వచ్చి పింఛన్ గురించి మాట్లాడుకుందాం అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు ఉండగా ఒక ఇస్త్రీ పెట్టి ఇచ్చిండు. మాకు ఏం ఒక పతీలు ఇచ్చిండు బట్టలు ఉడకబెట్టడానికి. పతీలా ఇస్త్రీ పెట్టే బకెట్లు ఇచ్చిండు చంద్రబాబు నాయుడు. ఇక ఇప్పుడైతే ఏం లేవు. ఆ మీటర్ ఇస్తే ఆ మీటర్ అట్లనే పోతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది. దీంట్లో ఎక్కువ లబ్ధి జరిగిందా మీకు? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమన్నా అయిందా? ఇక నాకు చంద్రబాబు నాయుడు ఉండగానే జరిగింది. ఇప్పుడు ఏం లేదు మాకు. ఏం లేదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చినాక ఇల్లు వస్తుంది అంటే పెట్టుకుంటే సెకండ్ లిస్ట్ లో వచ్చింది ఎగరగొట్టిర్రు. ఈడ నాకు ఎట్లా ఎగరగొట్టి మళ్ళా ఈ లిస్టులు ఇస్తారంట. థర్డ్ లిస్ట్ లో వస్తుంది. ఫస్ట్ లిస్ట్ లో వచ్చింది. వచ్చింది గ్రామ సభలనే నా పేరు వచ్చింది. వచ్చినాక ఇక ఎవరు పుణ్యం కట్టుకోరో ఈ ఊళ్ళే. ఇప్పుడు ఆ కూలగొట్టిల్లు మీదే కదా? మాదే అది మాదే. పాతిల్లు ఉంటే కూలగొట్టిన. ఇప్పుడు ఇది రెండుకే ఇల్లు. రెండుకే ఇల్లదే. ఎంత రెంట్ ఎంత కడుతున్నారు దీనికి? 500. 500 రెంట్ నెలకు. ఊర్లలో కాబట్టి రేట్ అదే. హైదరాబాద్ అయితే 15,000 20,000 రెంట్ ఉంటది. సో ఇది పరిస్థితి. అంటే దక్కీలు ముక్కీలు తినుకుంటా కుల వృత్తులు ఊర్లో ఉండి అంటే ఎంతో మంది వారి జీవన విధానం కొనసాగించడం కోసం హైదరాబాద్ పోతూ ఉంటే వలస పోతూ ఉంటే కొంతమంది మాత్రం వాళ్ళ కుల వృత్తిని నమ్ముకొని ఇంకా కూడా గ్రామాలలోనే ఉండి ఊరికి సేవ చేసుకుంటూ ఇక జీవితం మొత్తం కూడా ఊరికే అంకితం చేస్తూ ఉంటారు. ఇటువంటి కుటుంబాలు వీలే కావు, చాలామంది ఉన్నాయి. అంటే వివిధ కులాలకు సంబంధించి. సో అందులో వీరిదో కుటుంబము. అంటే వీరు దక్కిలు మొక్కిలు తినుకుంటేనే ఈ ఒక 2 బట్టలు ఇస్త్రీ చేయాలంటే కాలు రెక్కలు అన్నీ గుంజుతాయి. వీళ్ళు కూర్చొని చేయలేరు, నిలబడే చేయాలి. అంతే కదా? కూర్చొని రాదు. పెట్టే జరగదు. పెట్టే 10 కిలోల పెట్టే ఎట్లా లేవట్టాం? లేవట్రాదు. ఎప్పుడన్నా బాధ అనిపించిందా? అనిపిస్తుంది. చైన్ వస్తుంది, కాళ్ళను వస్తుంది, నడుమును వస్తుంది. వస్తే ఇక పొట్ట గురించి ఏదైనా చేయాలి. ఇంకా తప్పదు. ఇక ఇక్కడ మొదలైంది మీకు తెలిసి ఈ అంటే రజకులకు సంబంధించిన కుల వ్యవస్థ, ఈ కులానికి సంబంధించినటువంటి అంశం ఎక్కడ మొదలైంది? ఇస్త్రీ. మా పెద్ద మామ ఉండే అప్పటి నుంచి గురువు పోయిండు. ఇక మా మామ తర్వాత మా చిన్న మామ తర్వాత ఇక మేమే. ఇప్పుడు ఎంతమంది ఊర్లో మొత్తంలో రజకులు ఎంతమంది? అదే 8 మంది ఉంటాం. 10 కుటుంబాలు. 10 కుటుంబాలలో మీ కుటుంబం మాత్రమే చేస్తుంది. మేమే చేస్తాం. ఊరు మొత్తం మీరే మోస్తారు రకంగా చెప్పాలంటే, అంతేనా? ఇప్పుడు మీకు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఏంది? గవర్నమెంట్ నుంచి ఒక ఇల్లు కావాలి మాకు, పెన్షన్ కావాలి, చేతన అయితే లేదు మాకు. చేత కాకుండా చేస్తున్నాం. మరి ఎట్లా మా పొట్ట ఎట్లా వెళ్తుంది? మాకు పింఛన్ కావాలంటే ఇక పింఛన్ అంటే ఇక తర్వాత అన్నారు. ఇక తర్వాత ఎప్పుడు దేవుడేరు. ఇస్త్రీ పెట్టే పెన్షన్లు, మెటీరియల్, అవి చంద్రబాబు నాయుడు ఇచ్చిండు. అప్పుడు ఇచ్చిండు. రైట్. ఓకే. కుల వృత్తి నిలబడాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వీరిని అందరినీ హక్కున చేర్చుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఎందుకు అని అంటే మీరు చూస్తూ ఉన్నారు, నేను చెప్పడం అయిపోతుంది, మీరు కళ్ళకు కట్టినట్టు చూస్తారు. పొద్దున్న నుంచి చూస్తూ ఉంటే వివిధ కుల వృత్తులకు సంబంధించినటువంటి వ్యక్తులు వివిధ రకాలుగా వాళ్ళ బాధ నిలబుచ్చుకుంటా ఉన్నారు. ఇప్పుడు రజకుల విషయానికి వచ్చేసరికి ఒక ఊరికి మొత్తము అంటే వివిధ వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా వలసలు పోయి వాళ్ళ జీవనోపాధి కోసం పోయినప్పటికీ కూడా ఇప్పటికే ఉండి శాతనైనా శాత కాకపోయినా కూడా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళను ఖచ్చితంగా వీళ్ళకి కావాల్సింది పెద్ద అవసరాలు ఏం అడుగుతలేరు. ఇందిరమ్మ పథకం ఎట్లాగో పెట్టారు కదా, ఒక ఇల్లు ఒకటి శాంక్షన్ అయితే బాగుంటుంది అన్న దాంట్లో ఉన్నారు. అదేవిధంగా పెన్షన్ ఒకటి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ ఇస్త్రీకి సంబంధించినటువంటి సామాగ్రి ఏదైతే ఉంటుందో మెటీరియల్ ఇస్తే వీళ్ళ జీవన విధానం ఇంకొంచెం ముందుకు పోతుంది, వీళ్ళు మెరుగ్గా పని చేసుకోగలుగుతారు, ఎవరి మీద డిపెండ్ కాకుండా అన్నది వీళ్ళ ఉద్దేశం అన్నట్టుగా నాకైతే అర్థమవుతా ఉంది.
మీరేమైనా చెప్పేది ఉందా గవర్నమెంట్ కానీ లేకపోతే లోకల్ పొలిటీషియన్స్కి ఏమైనా చెప్పేది ఉందా మీరు? ఇక చెప్పేదేంది ఇప్పుడు మీకు చెప్పినట్టే చెప్పినాగా, ఉమ్, అంతే ఇక ఏం లేదు చెప్పి అంతే ఇక. అంతే ఇక సరే అక్క, నమస్తే, మళ్ళా కలుస్తా అక్క. మరి థ్యాంక్ అంతే యూ. అంతే. మాకు ఒక ఇల్లు కావాలి, సంబంధించి మెటీరియల్ పింఛన్ కావాలి, తప్పకుండా పింఛన్ తప్పకుండా. కావాలి. చెప్పుకోదగ్గ కులమైనప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అష్ట కష్టాలు పడుతున్నటువంటి కులం ఏదైనా ఉంది అని అంటే అది కుమ్మరి కులం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కుమ్మరి కులం వారు చేస్తున్నటువంటి వచ్చినటువంటి కుండల ద్వారా చాలామంది చాలా రకరకాల వస్తువులను వినియోగించుకుంటున్నాం. కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో స్టీల్ వచ్చింది, పింగాణి వచ్చింది, ఇతర మెటల్కి సంబంధించినటువంటి వస్తువుల కారణంగా ఇవాళ కుమ్మరి కులానికి సంబంధించినటువంటి చేతి వృత్తికి సంబంధించినటువంటి వస్తువులకు సంబంధించిన ఆదరణ చాలా తగ్గిపోయింది. సో అసలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వారి పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంది అని అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మన ముందు ఉప్పలయ్య గారు ఉన్నారు, వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్కారం సార్. బాగున్నారా? బాగున్నాం. ఎట్లా నడుస్తుంది ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఏవైతే కుండలు చేస్తారో అవి? ఈ వృత్తి వెనక పట్టు పోయింది, చాలా వెనక పట్టు పడ్డది. చాలా రోజుల నుంచి ఈ ప్లాస్టిక్ అన్ని వచ్చే వరకు మా వృత్తిని ఎవ్వరు కానుతలేరు. మేము ఓన్లీ పండుగలకు పబ్బాలకు వీటికి వేయవలసి వస్తుంది. అప్పుడేమో ప్రతి ఒక్క దానికి కుండనే అవసరం పడేది. కుండ లేకుంటే జననం లేకుండా ఉండే. ఇప్పుడైతే ప్రతి ఒక్క దానికి కుండ లేకుండా పని నడుస్తుంది. ఇప్పుడు సావుకైనా కుండ కావాలి, పెళ్లికైనా కుండ కావాలి. అవును. సో ఆ కుండలు చేసేటటువంటి వృత్తి మీది. సో ఇవాళ మీ పరిస్థితి ఏంది అని అంటే మీరు ఏం చెప్తారు? మా పరిస్థితి వెనుకపడ్డు, చాలా వెనుకపడ్డది. అంటే చాలా అంటే వెనుకపడ్డది. కుమ్మరి వృత్తి వెనుకపడ్డది. ఎందుకంటే మాది ఎప్పుడు పని నడిచేది. ఎండాకాలం కానీ వానాకాలం కానీ ప్రతి కాలానికి మేము ముంగటి ప్రతి దానికి వేసేది. ఎందుకంటే కుండలే మెయిన్. ఇప్పుడు కుండ లేకుండా పని నడుస్తుంది. ప్లాస్టిక్ వచ్చేసింది, వేరే వేరే వచ్చేసింది. అంటే వెనక పట్టు పట్టింది మొత్తం. మా కుమ్మరి వృత్తి వెనక పట్టు పట్టింది. మేము ఇదే జీవనవాదం. మా తాతలు ముత్తాతలు ప్రతి ఒక్కడు మేమే దీని మీదనే ఆధారపడి ఉన్నాం. ఇప్పుడు మాకు ఆధారం లేకుండా ఇది. ఎంతమంది అంటే మీ నాన్న కూడా ఇదే చేస్తారు? మా నాన్న వేసేది, మా పెద్ద నాన్న వేసేది, మా తాత వేసేది, మా ముత్తాత వేసేది. లాస్ట్ కు నేను కూడా ఇంట్లోకే వచ్చేసిన. మీరు కూడా చేస్తుంటారు. అంటే మీరు చేసిన క్రమంలో అంటే ఒక రోజుకి ఎన్ని కుండలు చేస్తుండే మీరు తయారు చేస్తుండే? రోజుకు 50 కుండలు చేస్తాం. 50 కుండలు చేస్తారు. ఎట్లా అంటే దీన్ని ఇప్పుడు మట్టి తేవాలి కదా, మట్టి అవసరం మట్టి చెర్లకి వెళ్ళి తీసుకొచ్చి ఎండబెట్టి, ఇదే మట్టి ఓకే ఎండబెట్టి దంచి పొడి చేసి జల్లెడబట్టి మళ్ళీ తొక్కి నానవసి తొక్కి ముద్దలు చేసి సారి మీద. చాలా పెద్ద ప్రాసెస్. ఒక్క రోజు చేసే పని. ఒక 2 రోజులు చేస్తే 3వ రోజు పని నడుస్తుంటది. తర్వాత కాలబెట్టాలి. అక్కడ ఆము ఉంటది, ఆములో కాలబెట్టి తెల్లారి ఆము తీయాలి. కట్టెలు కొట్టుకొచ్చి ప్రతి ఒక్కటి ఇబ్బందితో కూడుకున్న పని. ఇష్ట పెడితే పెంక అయిపోతుంది. జాగ్రత్త. పసిపిల్లలు ఎంత మంచిగా కాపాడాలనో కుండను కూడా అంతే మంచిగా కాపాడాలి. పెంక అంటే కుండ పలిగితే గతమే. ఇక గట్టిగా అయితే కొద్దిగా లైట్ గా ఇచ్చి పెట్టినాం అనుకో పలిగిపోతుంది. జాగ్రత్తగా పసిపాపను మనం ఎట్లా అమ్మ ఎట్లా కాపాడుతుందో మేము దీన్ని ఎట్లా కాపాడాలి. అట్లయితేనే కరెక్ట్ గా ఉంటది. అట్లా కాపాడి అన్ని వృత్తుల వారికి మేము ఇచ్చేది. గీతా కార్మికులు గాని, సాగలలో గాని, మంగళూరులో గాని, ప్రతి ఒక్క రెడ్డిలో గాని ప్రతి ఒక్కటి ఎందుకంటే కుండ మీదే ఆధారపడి ఉంది. ఇప్పుడు లేదు. ఇప్పుడు మాకు పని లేకుండా అవుతుంది, దీని మీద ఆధారపడి ఉంటుంది, కష్టాలు ఎక్కువ అవుతుంది. ఏంది ఇప్పుడు పరిస్థితి? ఏంది మీది ఇప్పుడు పరిస్థితి? మాకు చేయూతనియాలి, ప్రభుత్వం వాడుకునే చేయూతనియాలని ఆలోచన. ఏ ప్రభుత్వం వాడుకుంటలేదు ఇంతవరకు. ఏ ప్రభుత్వం మాకు చేయూతనిచ్చేది లేదు. మా కుమ్మరి వృత్తిని ప్రోత్సహించటంలే లేరు. అది మా పరిస్థితి. ఇది ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు గవర్నమెంట్ నుంచి మీరు? మాకు గీతా కార్మికుల లెక్క మాకు కూడా 50 ఏళ్ళకి పింఛన్ ఇవ్వాలని కోరుతున్నాం. ప్రతి ఒక్కరికి కుమ్మరి సారి ఇవ్వాలి. కుమ్మరి సారి గవర్నమెంట్ తరపు నుంచే ఇప్పియాలి. మాకు ఇప్పిస్తే మేము కూడా ప్రతి ఇవి వెనకటి సారీల మీదనే ఆధారపడి చేస్తున్నాం. కరెంట్ సారీలు వచ్చినాయి. కరెంట్ సారీలు ఎక్కడ ఇస్తలేరు. అది మోడీ సారీ అంటారా? దీన్ని సారీ అంటారు. దీని మీద తయారు చేసి కింద పెట్టి మళ్ళీ కొట్టాలంటే పెద్ద ప్రాసెస్. ఇది ఒక రోజు ఎడ్ల బండి చక్రం లాగా ఉంది. ఎడ్ల బండి చక్రం లాగానే ఉంటది. ఇట్లా తిప్పాలి, ఇట్లా పెట్టాలి అది. ఓకే. ఇప్పుడు ఇవన్నీ కూడా మిషనరీ అయిపోయింది. అంటే కరెంట్ మిషన్ లాగా వచ్చేసినాయి. మేము చూస్తున్నాం దీన్ని వేయాలని. ఓకే. ఇట్లా తిరుగుతా ఉంటే దీని మీద ఇట్లా పడుతా ఉంటే మీదకి వస్తూనే ఉంటది. కుండ అయితేనే ఉంటది. ఇట్లా కుండ అయితేనే ఉంటది. మెల్లగా చేయాలి. చాలా నైపుణ్యతతో కూడినటువంటి అంశం. కుల వృత్తి అంటే ఇక వెనకట ఒక సామెత ఉంది, కులవృత్తి మానగర గువ్వల చెంద అని. వెనకట ఒక కవి చెప్పిండా. అవి మా తాతలు చెప్పారు, మా నాన్న చెప్పారు. నేను కూడా
మా పిల్లలు కూడా చెప్పేస్తున్నారు అదే ముచ్చట. వృత్తి మారకు, ఏదైనా ఇదే వృత్తులు ఉండాలని చెప్తున్నా. ఏ కష్టం చేసినా కుల వృత్తి మీదనే ఆధారపడి కొద్దిగా ఆధారపడాలని చెప్తున్నాం అని మేము కోరుతున్నాం. ప్రతి ఒక్క మా కుమ్మరి కులానికి అయితే ప్రతి ఒక్కటి విజ్ఞప్తి ఇదే. రైట్. ఇప్పుడున్న పరిస్థితులలో అంటే మీకు కుండలు కూడా సేల్ అవుతలేవు, మెసేజ్ అయితే లేవు. కుండలు చేసేది కూడా ప్రొడక్టివిటీ కూడా తగ్గిపోయింది. అంటే మీరు చేయలేకపోతే కొనటం, లేకపోతే మీరు ఎట్లా చేస్తారు? ఇప్పుడు చేసి స్టాక్ చేసి పెట్టుకుంటాం, కొనడం లేదు, ఏం చేసుకుంటాం, ఇబ్బంది అయిపోతుంది. మరి మీకు ఆధారం ఎట్లా? ఆధారం అంటే ఏదో వేరే పని మీద ఆధారపడుతున్నారు ఎక్కువ. ఈ వృత్తి బంద్ చేసుకుని వేరే పని మీద ఆధారపడుతున్నారు, కానీ కొందరు ఆధారపడతలేదు. కొందరు ఇదే వృత్తిని కొనసాగుతూనే ఉన్నారు. కొందరు వేరే ఓ రోజు పని నడవదు కదా, అంటే పూట కూడా గడవాలి కదా. అంటే సంబంధించిన మీకు ఏదైతే డైలీ కావాల్సినటువంటి సరుకులు ఉంటాయో అవన్నీ కూడా రావాలి కదా. మరి దాన్ని సంపాదించగలుగుతామా ఈ కుండలతోటి? సంపాదించలేకపోతున్నాం. అందుకనే పిల్లల ఫీజులు కూడా కట్టలేకపోతున్నాం. అందుకనే వేరే దానికి ఎక్కువ మొగ్గు చూపుతారు. మా దాంట్లో కుల వృత్తులు చేసిన వాళ్ళు, మంచి పనులు కూడా వేరే దానికి మొగ్గు చూపుతారు. డబ్బులు వస్తలేవు కదా, ఇక్కడ డబ్బులు వస్తేనే పని చేస్తాం, డబ్బులు రాని ఏం చేస్తాం అని వేరే రూట్ చూసుకుంటారు. ఇదే పని చేయకుండా ఆయనకి అవసరం ఉన్నప్పుడు చేసుకుంటారు, లేకుండా పని చేసుకుంటారు. నేనైతే ఇదే పనిలో కొనసాగుతుంది. ఇక మీకు ఏం కావాలనుకుంటారు గవర్నమెంట్ నుంచి? ప్రతి ఒక్కరికి వృత్తి, ప్రతి ఒక్కరికి ఒకసారి ఇవ్వాలి, మంచి ఆధార్ చూపించాలి గవర్నమెంట్. ప్రతి 50 ఏళ్ళకి పింఛన్ ఇవ్వాలి. పింఛన్ ఇస్తే దానికి కూడా ఇప్పుడు గీతా మార్గంలో 50 ఏళ్ళకే ఇచ్చారు. మాకు 60 బీసీ ఏలో వేయాలి మమ్మల్ని. మెయిన్ బీసీ బీలు వేసారు మమ్మల్ని. మేము వృత్తి చేస్తున్నాం, వృత్తి మీద ఆధారపడుతున్నాం కాబట్టి బీసీ ఏలు వేయాలని మేము ప్రభుత్వానికి కూడా కోరుతున్నాం. ఓకే. మీరు అంటే ఈ కుండల నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఎంత సంపాదిస్తారు మీరు? రోజుకు 200-300 వస్తాయి ఈ వృత్తి చేస్తే. ఇది 15 రోజులు చేస్తే ఒక 200-300 చేస్తే కాల పెట్టినాడు 3 రోజులు ప్రాసెస్. కట్టెలు కొట్టుకొచ్చి ఆమ్లా పెట్టి ఒకనాడు కాల్చి ఓ రోజు 400-500 కన్నా ఎక్కువ పడదు. ఇలా ఆ 400-500 కూడా అది ఆమె తీస్తే కొన్ని పోతాయి, కొన్ని ఉంటాయి. అవి మంచిగా ఉన్నాయి అమ్ముకోవాల్సి, మంచి లేని కథం పనికి రావు, పనికే రాదు. మొత్తం కొన్ని రంధ్రాలు పడతాయి. మట్టి కాలుస్తా ఉంటే మొత్తం బంగారం ఎట్లయితే కుండ కూడా అట్లే తయారవుతుంది. అట్లా తయారైతేనే కుండ బయటకు వస్తుంది. కొన్ని రంధ్రాలు పడతాయి, పోతాయి. పోయినాక మంచిగా ఉన్నాయి అమ్ముకుంటాం, మంచి లేని వారేస్తాం, మళ్ళా పక్క కేసుడే. మొత్తానికి ఇబ్బందితో కూడుకున్నటువంటి చాలా ఇబ్బంది. అంటే కుమ్మరి వృత్తి చాలా ఇబ్బంది, అన్ని వృత్తులే కన్నా మెయిన్ కుమ్మరి వృత్తి చాలా ఇబ్బంది. అన్నిటికీ వేరు ఒక రోజు ప్రాసెస్. ఇదేమో 4 రోజుల ప్రాసెస్ చేస్తేనే ఇది ఈ రూపం వస్తుంది, లేకుంటే రాదు. ఈ రూపాన్ని మళ్ళీ తీసుకొని కాలువాలి. ఓకే. అసలు మొదటి నుంచి ఒక్కసారి నాకు అంటే ప్రాసెస్ చెప్పగలుగుతారా మీరు? ఈ మట్టి పర్టికులర్ గా ఎక్కడి నుంచి? ఇక్కడ కుంట ఉంటది, వజ్రాల కుంట అని. ఆ కుంటలో తీసుకొస్తాం, ట్రాక్టర్ తీసుకొచ్చి ఈడ ఎండ పోసి సీసీ రోడ్ మీద ఎండ పోసి దంచి వేసి ఇట్లా మట్టి మొత్తం పొడి లెక్క వేసి జల్లెడబట్టి ఒక రోజు ముద్ద వేసి అక్కడ వేయాలి. జల్లెడబట్టి అక్కడ వేసి తెల్లారంగా తొక్కి ఈ స్థాయికి వస్తాం. అప్పుడు కాళ్ళతోటి మీరే కాళ్ళతో తొక్కుతాం, మేము ఎన్ని వేస్తాం. తొక్కి ముద్ద వేసి సారి మీద వేస్తే ఇది తిరిగికుంటే సారి కుంట తయారవుతుంటది. ఒక రోజు మొత్తం నానబెట్టి సెట్ చేస్తేనే మంచిగా పిసుకాలి. మొత్తం సేమ్ కొబ్బరి మనం రొటేట్లో వేస్తామో అట్లా పిసికి దీని మీద వేస్తేనే వస్తుంది. ఓకే. చేసిన తర్వాత కుండ అయింది, దీన్ని ఎట్లా తీస్తారు? ఇప్పుడు ఇది మీరు చేసారు కదా, తీస్తారా? ఇది తీస్తాం. ఇక్కడ ఒకటి చిన్న పుల్ల ఉంటది, సీకు. ఈ సీక్ తోటి కట్ చేస్తాం. ఇట్లా తయారైతుంది. అబ్బా. ఇట్లా తయారైనాక దీన్ని మళ్ళీ ఎతకాలి. దీనికి ఓల్ ఉంటది, కింద ఓల్ ఉంటది. ఇది ఎతికితే మంచిగా నూనె లోపల ఉన్నగా అయిపోతుంది. ఇది లీక్ కాకుండా ఇది దేనికైనా పనిచేస్తుంది. ఓకే. మనం ఏం దానికి యూజ్ చేసుకుంటే అది మళ్ళీ కాల్చాలి. తీసుకుపోయి ఆమ్లో పెట్టి దాన్ని అట్లా ఒక రోజులో మొత్తం ఒక రోజు బట్టి వేరవాలి, ఒక రోజు కాలువాలి, 3వ రోజు తీయాలి. లోపల మొత్తం మంటే ఉంటది. తీసేటప్పుడు కొన్ని పోతాయి, కొన్ని వస్తాయి, చాలా పోతాయి. అన్ని వెళ్ళాలంటే వెళ్ళాలి. ఇప్పుడు ఒక 10-20 కుండలు వేసారు అనుకోండి, ఎన్ని కుండలు వస్తాయి బయటికి మనకు అవుట్పుట్? ఒక 50 కుండలు అలా పెట్టినాం అనుకో, ఒక 10-15 పోతాయి. ఒక 30-35 బయటకి వెళ్తాయి. అంతే. అంటే 15 దాకా పోతాయి. కష్టం అంతా వృధా అన్నట్టే. ఒక రోజు 2 రోజుల కష్టం అంతా వృధా అయిపోతుంది. ఓకే రండి క్రాంతి గారు, మా ఆమె చూపిస్తా. ఇట్లా ఎన్ని కుండలు ఉంటాయో, ఎంత ప్రాసెస్ ఉంటుందో చూడండి మీరు. ఇది వెనుకట చిప్ప అనేది ఇంట్లో అన్నం పెట్టుకొని తినేది. అన్నం తింటే ఆరోగ్యం ఉంటుందని ప్రతి ఒక్కటి వెనకట ప్లాస్టిక్ లేదు, స్టీల్ లేదు, ఏం లేదు. ఇంట్లో తిని మంచిగా బతికిన వాళ్ళు 100 సంవత్సరాలు బతికిరు. ఇప్పుడు స్టీల్ వచ్చింది, క్యాన్సర్ వస్తుంది, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది. కుండలే కరెక్ట్ అని నా ఉద్దేశం. మేము ఇంట్లో కూడా ఇప్పటి వరకు కూడా మేము కుండలనే వండుతాం, అటుకెళ్ళలో తింటున్నాం. చాలా మంచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా 100% మంచిగా ఉంటుంది. ఇగో ఇన్ని కుండలు వేస్తే ఇట్లా ఉంటుంది మా పరిస్థితి.
ఇప్పుడు ఈ కుండలన్నీ వేస్ట్ అయిన కుండలు ఇవన్నీ. ఇవన్నీ వేస్ట్ అయిన కుండలు. ఈ కొత్త అన్ని వేస్ట్ పలిపోయినాయి. అంటే మీరు ఎన్ని పెట్టారు ఇలా? ఇంట్లో 100 పెట్టినాం, 20-22 పోయినాయి. ఓకే. ఇవి ఏంది వీటిలో పెట్టారు ఇవి? వీటి మీదనే ఈ పచ్చి కుండలు పెట్టి అందులోకెళ్ళే మంట వస్తుంది. ఓకే. ఆ మంట వస్తే లోపల దాకా వస్తే మొత్తం కాలుతుంది బిర్గా. ఓకే. ఈ పిడికెలు పెద్ద పెద్ద కట్టెలు పెట్టేస్తాం లోపల, పెరుచుకుంటే మీద దాకా వస్తుంది. మీద అసలు వేసి ఆమె పెట్టేస్తాం. ఒక రోజు కాలుతాయి. నైట్ ఇలా సాయంత్రం పెడతాం, ఒక నైట్ మొత్తం కాలుతుంది. రేపు పొద్దుగాల కూడా ఫుల్ హీట్ ఉంటుంది. ఎల్లుండి పొద్దుగాల తీస్తాం మేము. ఎల్లుండి పొద్దున్న తీస్తాం. ఇవి తీయంగా కొన్ని కుండలు చేతికి వస్తే కొన్ని కుండలు పోతాయి. కుల వృత్తి అంటే ఇట్లే ఉంటుంది మా వృత్తి. కొన్ని పోతాయి, కొన్ని వస్తాయి. అట్లయితేనే ఇవి తయారైతాయి. సరే ఉపలయ్య గారు, అంటే మీరు చెప్తున్నారు ఈ కుండ చేసారు ఇదంతా అయింది. ఓకే, ఇంత కష్టపడుతున్నారు, ఒక కుండను మీరు తయారు చేసి బయటకు తీసుకురాగలుగుతున్నారు. మీకు న్యాయం జరగాల అంటే ఈ కుల వృత్తులు ఇంకా కాపాడబడాలా, భావి తరాలకి ఇంక ఇవ్వాలి రానున్న జనరేషన్కి అంటే మీరు ఏం జరిగితే బాగుంటుందని మీరు భావిస్తారు? మేము ఒక 50-60 కుండలు చేసి గవర్నమెంట్ ఒక 1000 కుండలు చేసి గవర్నమెంట్కి అమ్ముతాం. మేము అమ్మితే గవర్నమెంట్ దాన్ని కొని మాకు డబ్బులు ఎంత చెల్లించి డాక్రా మహిళలతోటి అమ్మిస్తే మాకు మంచిగా ఉంటుంది. మేము కూడా కోరుచున్నాం. ఓకే. వెనకట పెద్ద మనుషులు కుండల్లో తిని కుండల్లో ఉన్న మనుషులే గట్టిగా ఉన్నారు. ఇప్పుడు బీపీ షుగర్ వచ్చింది, మళ్ళీ ఈ కుండల కాడికే వస్తున్నారు మళ్ళీ ఇప్పుడు అని. మళ్ళీ మాకు చేరే వృత్తిని ఇంకా కాపాడాలని మేము గవర్నమెంట్ కొని కుండలు కూడా కొని ప్రతి ఒక్కటి మేము గవర్నమెంట్కి అమ్ముతాం. గవర్నమెంట్ ఎంతో ధర పెట్టి మా దాని కుండలు తీసుకుపోయి అమ్ముకోవాలని, అమ్మి చూపించాలని మాకు కోరుతున్నాం. ఓకే. మీరు అంటే ఎంత వరకైనా మీరు కుండలు చేసి ఇవ్వడానికి గవర్నమెంట్కి ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. సో ఇవి టేకప్ చేసి గవర్నమెంట్ ఏ విధంగా నేను సరే అమ్మితే దానివల్ల జనాలకు కూడా మంచిది అని అన్నది మీరు చెప్తారు, అంతేనా? అంతే. ఓకే. ఓకే, రైట్. ఇది మరి అంటే మనం చూస్తూ ఉన్నాం, అంత ఆషామాష అయితే కాదు. ఒక కుండను తయారు చేసి ఆ కుండను మనం పట్టుకోగలగాలి అని అంటే, లేదా కుండను వాడుకోవాలంటే నిజంగా అంటే వెనుకట చూస్తే చాలా మంది కూడా అటకలలో తింటా ఉండే, ఆ కుండలో పోసిన నీళ్లు తాగుతూ ఉండే, అటకలలోనే వండుతూ ఉండే, ఇటువంటి చరిత్ర ఉండే. అటువంటప్పుడు చాలా వాళ్ళు కూడా దృఢంగా ఉంటారు, మంచిగా ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ప్లాస్టిక్ వాడకం వల్ల వివిధ రకాల క్యాన్సర్లు, వివిధ రకాల రోగాలు వస్తూ ఉన్నాయి. సో ఇటువంటి వారిని మనం రక్షించుకోవడం వల్ల ఏంటంటే మన కళను మనం గుర్తించిన వాళ్ళం అవుతాం, వీరికి చేయుతనిచ్చి వీళ్ళని నిలబెట్టుకున్న వాళ్ళం అవుతాం. ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ కుండలను లేకపోతే ఈ చేతి వృత్తులకు సంబంధించినటువంటి వారిని టేకప్ చేసి వారికి ఏదో విధంగా న్యాయం చేస్తుందని అయితే నేను భావిస్తా ఉన్నా, నేను కోరుతా ఉన్నా, నేను అప్పీల్ చేస్తూ ఉన్నా. తప్పకుండా మీకు అంటే కుల వృత్తి ఇంకా బతకాలి కాబట్టి తను కూడా కోరుకుంటున్నట్టుగా జరగాలన్నది కూడా నా కోరిక. థ్యాంక్ యూ సో మచ్.